ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంది, అలాగే వీరి జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే ముఖ్యంగా 3 గండాలు వస్తాయి, ఆ గండాలు ఏమిటి, అలాగే ఆ గండాలు గట్టెక్కే మార్గం ఏమిటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారికి 2024వ సంవత్సరంలో చూసినట్లయితే ఆదాయం 8గా కనిపిస్తుంది, వ్యయం 14గా కనిపిస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి. డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే మాత్రం తర్వాత అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజ్యపూజ్యం 4గా, అవమానం 5గా కనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరం ఈ రాశి వారికి సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి అనేది చాలా ప్రధానంగా సూచించబడుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరిపై కూడా మీరు ఆధారపడకుండా బ్రతకాల్సి వస్తుంది. స్వయం కృషితోనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో చూసినట్లయితే కనుక రుణాలు తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం. అలాగే స్థిరాస్తి ఒప్పందాల విషయంలో మాత్రం మీకు ప్రమాదం పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి స్థిరాస్తి ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా అవసరం. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకునేటప్పుడు మీరు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అలాగే ఎవరినైనా మధ్యవర్తిగా నియమించుకోండి. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మీరిరువురు మాత్రమే కాకుండా ఎవరైనా నమ్మకమైన వ్యక్తిని మీరు మధ్యవర్తిగా నియమించుకోవటం అనేది చాలా అవసరంగా సూచించబడుతుంది. అలాగే ఈ సమయంలో షూరిటీ సంతకాల వల్ల కూడా మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ఈ వృశ్చిక రాశి జాతకులు 2024వ సంవత్సరంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. షూరిటీ సంతకాలు చేసే ముందు ఒకరికి సహాయం చేయటం మంచిది అయినప్పటికీ కూడా మీరు సహాయం చేసే ముందు ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. దీనివల్ల ఏదైనా మీకు సమస్య వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఒకవేళ మీరు షూరిటీ సంతకం చేయటం వల్ల మీకు కానీ మీ యొక్క కుటుంబానికి కానీ ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, ఆర్థిక నష్టం కనిపిస్తుందా, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది చాలా అవసరం. ఇక అదేవిధంగా మరొక గండం ఏమిటి అంటే కనుక ఈ సమయంలో అంటే జూన్ మాసంలో మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం, అలాగే రాత్రి సమయాల్లో నిద్రలేమితో డ్రైవింగ్ చేయటం అనేది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ యొక్క మాసంలో మీరు ఈ విషయాల్లో మాత్రం అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక భాగస్వామ్య ఒప్పందాలు, స్థిరాస్తి ఒప్పందాలు, వీటన్నింటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జూన్ మాసంలో మీరు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా గండాలు పొంచి ఉన్నాయి. ఆ గండాల నుండి గట్టెక్కటానికి మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్య వైఖరి అనేది అస్సలు పనికిరాదు. ఆరోగ్య విషయంలో కూడా చిన్న అనారోగ్య సమస్య ఉన్నప్పుడే దాని గురించి చర్య తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. చికిత్స తీసుకోవాలి, లేకపోతే మీరు ఆ సమస్యను పెద్దగా చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి జాతకులు 2024వ సంవత్సరంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీకున్న ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి విష్ణు సహస్రనామ పారాయణ మీకు మేలు చేస్తుంది. శని భగవానుడికి నిత్యం దీపారాధన చేయండి. అలాగే శని భగవానుడి ఆలయానికి వెళ్లి శని భగవానుడికి ఇష్టమైన నల్ల నువ్వులని, నల్లని వస్తువులని, నల్లని వస్త్రాలని మీరు పేదలకు పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే మీకున్న ప్రమాదాల నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. చూశారు కదండి, 2024వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది, వారికి పొంచి ఉన్న గండాలు ఏంటి, ఆ గండాల నుండి బయటపడటానికి వారు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.